గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ సభ్యులకి అందరికీ క్రీస్తుపేట వందనాలండి. చూడండి, పాడేరు ఇటుపక్క నుంచి డొంకింగ్ వలస అని చెప్పేసి అని చాలా పెద్ద ఘాటి అండి. పాడేరు ఘాటి కూడా పనిచేయదు, చాలా పెద్ద ఘాటి. మేము చాలా దూరం అసలు చెప్పాలంటే నడుచుకుంటూ వెళ్తున్నాము, అసలు ఆటో కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ శుభార్త ప్రకటించడానికి వచ్చామండి. దేవుడు కృపబట్టి మీ అందరూ ప్రార్థన బట్టి ఇంత దూరం శుభార్త ప్రకటించారు. సక్రంగా అక్కడ శుభార్త జరిగి మళ్ళీ మీ అందరూ కూడా సంతోషంగా వచ్చేటట్లు మీ అనుదినంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి కార్యక్రమం మన గ్రూప్ ద్వారా ఇంకా అనేకమైన చేసి దేవుని మహింపరిచి మనందరం కూడా పరలోక రాజ్యంలో పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. చూసారా, ఈ యొక్క ప్రాంతం అంతా ఇదంతా పొగ కాదండి, మంచి చూసారండి. మనం ఎంత హైట్లో ఉన్నామో మీరు ఒకసారి ఊహించుకోండి. ఎంత హైట్లో ఉన్నామో చూడండి. చూడండి పొగ, ఈ మంచు మీకు చెప్పాలంటే మరి కాశ్మీర్ మనం ఎప్పుడు వెళ్ళదు కానీ అది ఎలాగుంటుందో తెలియదు. కానీ చూడండి ఒక పొగలాగా. ఇప్పుడు టైం చూడండి 4:30 అయ్యింది. ఇంకా టైము 4:30 అయినా చూడండి ఎంత మంచో చూసారండి, ఎంత మంచి ఉన్నదో. ఇదంతా కూడా పొగల. అబ్బాబా చాలా అంత అందంగా ఉన్నదంటే అంత అందంగా ఉన్నదండి. చూడండి అసలు చూస్తుంటే చూసారా ఎలా కనుక వస్తుందా. షికార్లు అవి చేయడానికి అయితే రాలేదండి, దేవుడు పని చేయడానికే వచ్చాము. ఈ మంచు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కనబడింది, కానీ మాకు ఎవరు కూడా ముందు చెప్పలేదు అక్కడ మంచు ఉంటుంది, చాలా బాగుంటుంది, అలాంటివి ఏమి మాకు ఎవరు ఏ సేవకుడు చెప్పలేదండి. మేము కేవలం ఈ ప్లేస్కి వచ్చి అప్పు ఎక్కుతుండగా మాకు ఈ కనబడిన సీనరీ మీ అందరికీ చూపించాలని కేవలం దీంతో మేమంతా కూడా మీకు ఫోటోలు చూపిస్తున్నాం. అంతమించి ఇది మేమేం క్రియేట్ చేసింది కాదు, మాకు ముందుకుంటే ఏ సేవకుడు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంతానండి. చూసండి మా ముందే మంచి ఎంత బాగా వెళ్తుందో. టైం చూస్తే ఇంకా 4:30 అయ్యిందండి. అందరికీ వందనాలండి. ప్రార్థిద్దాం, ఇంకా ఇలాంటి చోట్ల అనేక సువార్తలు ప్రకటిద్దాం. అందరికీ వందనాలు.